ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక మీదట ఈ ప్రభుత్వ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఎవరైనా కూడా నూతన భవనము కొత్త ఇల్లు నిర్మించుకోవాలంటే చంద్రబాబు నాయుడు సారథ్యంలో మున్సిపల్ మంత్రి నారాయణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గృహాలు నిర్మించుకునే వారికి చక్కటి శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు భవనం నిర్మాణం చేసుకోవాలంటే నానా తంటాలు పడాల్సి వచ్చేది. అటువంటి ఇబ్బందులకు పూర్తిగా చెక్ పెడుతూ 15 మీటర్ల ఎత్తు వరకు అంటే 5 అంతస్తుల భవన నిర్మాణం వరకు ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఎవ్వరికి ₹1 లంచం ఇవ్వకుండా పారదర్శకంగా ఇల్లు నిర్మించుకునే విధానాన్ని రూపొందించటం అనేది విశేషం. ఒక్కొక్క అంతస్తు 3 మీటర్లు వేసుకున్న 5 అంతస్తులు. ఈ విధానం ఇప్పటికే హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో అమలవుతా ఉంది. చంద్రబాబు నాయుడు కొత్తగా మళ్ళీ రెండవసారి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి రహిత పారదర్శకమైన పాలనను అందించాలి, ప్రజల కష్టాలను తీర్చాలనే సంకల్పంతో ఈ టౌన్ ప్లానింగ్ విభాగం అంటేనే చాలు. ఇది నరక కోపము, అవినీతి కోపం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తముగా కోవిడ్ మహమ్మారో దేశంలో ఉండే టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న వారందరూ కూడా ఏ స్థాయి వారైనా జలగల్లా పీల్చి పిప్పి చేస్తారు. ఆ విభాగం అంటేనే అవినీతికి మారుపేరు. అటువంటి విభాగాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమంలో భాగంగా మనం చేయవలసిందల్లా ఎవ్వడికి చేయి తడపవలసిన అవసరం లేదు, ఆమ్యామ్యాలు లేవు. తర్వాత ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పని లేదు. మనం ఒక లైసెన్స్డ్ సర్వేయర్ను గుర్తించండి. లైసెన్స్డ్ సర్వేయరు ప్లాను తయారు చేసి చెల్లించవలసిన రుసుముని ఆన్లైన్లో చెల్లిస్తారు. ఇక అది ఆటోమేటిక్గా మనకు అనుమతి వచ్చినట్టే. దీన్ని న్యాయ పరిభాషలో డీమ్డ్ పర్మిషన్ అంటారు. అంటే ఆటోమేటిక్ పర్మిషన్. మనం దాంట్లో కంప్యూటర్లో పెట్టామంటే పర్మిషన్ వచ్చేసినట్టే. అయితే మరి అక్రమ నిర్మాణాలు జరగచ్చు కదా, మరి దాన్ని ఎలా చెక్ చేస్తారంటే దీనికి మున్సిపల్ శాఖ వారు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్సు వాళ్ళు ఈ భవనాలు ఎవరైతే దరఖాస్తు పెట్టారో భవన నిర్మాణము జరుగుతున్న సమయములోను నిర్మాణము పూర్తయిన తరువాత లైసెన్స్డ్ సర్వేయర్ ఇచ్చిన ఆ ప్లాను నిర్మాణం జరిగిన బిల్డింగ్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అని పరిశీలిస్తారు. అయితే ముందు పునాదులు వేయాలి. భవనానికి పునాది వేసిన తర్వాత ఆన్లైన్లో కంప్యూటర్లో దరఖాస్తు పెట్టాలి. మరి లైసెన్స్డ్ సర్వేయర్లు ఏదైనా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే వాళ్లపై కూడా కొరడా జొలిపించబోతా ఉన్నారు. ఎవరైనా లైసెన్స్డ్ సర్వేయర్లు తప్పుదారి పట్టించే విధంగా భవన నిర్మాణము చేసుకుంటున్న యజమానిని కానీ ప్రభుత్వాన్ని కానీ మోసము చేసినట్లుగా రుజువైతే లైసెన్స్డ్ సర్వేయర్ లైసెన్సు రద్దు, అంతటితో కాకుండా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి లైసెన్స్డ్ సర్వేయర్ని జైల్లో పెట్టడానికి కావలసిన
మున్సిపల్ చట్టంలో ఉండే సవరణలు కూడా చేయటం జరిగింది. అంటే దాదాపు 95% భవనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మించుకోవటానికి ఈ రోజున మార్గము సుగమమైంది. ఒక్కొక్కటిగా 2019 నుంచి 24 వరకు ఇసుకే బంగారమాయ అన్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసుకను అక్రమార్కులు వాళ్ళ అమ్మకాలు సాగించారు. ఇసుక లేని కారణం వల్ల 2019 నుంచి 24 మధ్యలో జగన్ ప్రభుత్వంలో భవన నిర్మాణాలు నత్తనడకన సాగాయి. వేగవంతం చేయటానికి ఒక పారదర్శకమైన ఇసుక పాలసీ, ఉచిత ఇసుక విధానం, అలాగే ఒక వెబ్సైట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ శాండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఈ రోజున ఎవరికి ఎంత ఇసుక కావాలన్నా సరఫరా చేసే విధంగా చంద్రబాబు నాయుడు సంస్కరణలు చేయటం, భవన నిర్మాణం వేగవంతమైతే అనేక మందికి ఉపాధి వస్తుంది. ఒక భవనం నిర్మాణం చేయాలంటే దాదాపు 200 కంపెనీల నుంచి వివిధ రకాలుగా మనం సిమెంటు, స్టీలు, అలాగే డోర్లు, రంగులు, ఇలా అనేకమైన 200 పరిశ్రమలను ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా అనేక మందికి ఎలక్ట్రీషియన్లకు, ప్లంబర్లకు, మేస్త్రులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. కనుక ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చక్కటి ప్రజారంజకమైన నిర్ణయంతో ప్రజలు ఎవరైతే కొత్త భవనాలు నిర్మించాలనుకుంటున్నారో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఈ అవినీతిమయమైన టౌన్ ప్లానింగ్ వాళ్ళ యొక్క హింసలకు గురి కాకుండా వాళ్ళు కొర్రీల మీద కొర్రీలు, అది లేదు ఇది లేదు, ఇచ్చినా కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదని మళ్ళీ రాస్తుంటారు. ఇలాంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ యొక్క సిబ్బంది వేధింపుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విముక్తి, మోక్షము కల్పించినందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తూ మాకు కావాల్సింది, మేము కోరుకున్నది ఇలాంటి నీతివంతమైన, ప్రజారంజకమైన, పారదర్శకమైన, అవినీతి రహిత ప్రభుత్వం కావాలి. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలే కాదు, 29లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనసారా దీవించటం, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విధాన నిర్ణయాలు ప్రజల యొక్క మనస్సును ఆకట్టుకోవటం, హృదయాలను ఆకట్టుకోవటం అనేది ఒక విశేషముగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.